నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. గారు వచ్చేసాడు ఏంట్రా? సో మా ఛానల్ పెట్టి ఇవాళకి 1 year అవుతుంది గైస్. సో ఇవాళ చాలా స్పెషల్ అనమాట. సో 1 yearగా అండ్ దట్ టు న్యూ ఇయర్ కాబట్టి నేను ఒక హోమ్ మేడ్ కేక్ అయితే బేక్ చేస్తున్నాను. దానికోసం నేను కేక్ బేకరీ ఐటమ్స్ అన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టానమాట. బట్ లెట్స్ స్టార్ట్ బేకింగ్ ఈ కేక్ ఎట్ హోమ్. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో ఫస్ట్ అయితే మనం ఒక 4 eggs తీసుకోవాలి. ఎందుకంటే నేను 1 kg కేక్ చేస్తున్నాను కాబట్టి. సో 1 kgకి 4 eggs అంటే 1/2 kgకి, ఇంకా మీరు 1/2 kg చేయాలనుకుంటే నేను మీకు చెప్పే మెజర్మెంట్స్ బట్టి మీరు 1/2 తీసుకోండి సరిపోతుంది. సో నేనైతే ఈ 4 eggs ఒక బౌల్లో తీసుకుంటున్నాను. రావట్లేదా? ఎడిటింగ్ సో ఈ 4 eggs సో తర్వాత మనం ఇలా తుడుచుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఇలా తగులుతుంది కాబట్టి. సో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ ఇప్పుడు దీన్ని బీటర్తో బాగా బీట్ చేయాలి గాయస్. సో నేను అమెజాన్లో ఈ సెట్ వస్తుంది కదా, దాంట్లో నాకు ఇది కూడా వచ్చిందనమాట. జస్ట్ సెట్ అంతా నాకు 1500 పడింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో గైస్ ఇదైతే ఎలక్ట్రిక్ బీటర్ అనమాట. మీరు పక్కాగా ఇది ఉంటేనే కేక్ బేక్ చేయగలరు. నార్మల్ ఇలాంటిది కానీ ఆర్ మిక్సీలో వేయడం అయితే అసలు ఇంపాసిబుల్ అవ్వదు. మీకు పక్క బీటర్ కావాల్సిందే. జస్ట్ మీకు సపరేట్గా కొనాలని జస్ట్ 400-500 పడుతుంది అంతే. సో ఇందులో 1 to 7 ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మీరు చేసుకుంటాలి. సో ఇది పెట్టేసి మనం 1 మీద పెట్టేసామనుకోండి, బీట్ అవుతా ఉంటుంది. సో ఇదంతా వైట్ కలర్ లో వచ్చే వరకు మనం బీట్ చేయాలన్నమాట. సో యాక్చువల్లీ ఇది నాకు కొత్త కాబట్టి కొంచెం ప్రాసెస్ ఫన్నీగా ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం బేక్ చేస్తున్నాను కేక్. సో నేనైతే ఇలా బీట్ చేశాను. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ తెచ్చుకుందాం. మీకు నార్మల్ సెపరేట్గా పౌడర్ కూడా దొరుకుతుంది, లేదంటే నార్మల్ ఇంట్లో ఉన్న షుగర్ని కూడా మిక్సీ చేసుకొని మీరు షుగర్ పౌడర్ చేసుకోవచ్చు. సో ఇవి మెజరింగ్ కప్స్ అన్నమాట. సో నేను సెట్ అని చెప్పాను కదా, అందులోనే వచ్చింది. మెజరింగ్ కప్లో నాకు ఇది 250 ml అన్నమాట. చూడండి. సో ఇలాంటివి తీసుకొని ఈక్వల్గా మీరు ఇలా మెజర్ చేసుకొని తీసుకోండి, ఇలా ఈక్వల్గా ఉండేలాగా ఇలా. ఓకే. సో ఇది 250 ml. నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకోండి. సో ఇలా ఇది కూడా నెక్స్ట్ హాఫ్ కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసాను. సో ఫుల్గా ఇలా బీట్ చేసుకోండి గాయస్. సో యాజ్ ఏ బిగినర్ నాకు ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టింది అని కూడా నేను మీకు మొత్తం లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. ఓకేనా? ఈ బీటింగ్ అనేది ఒక 2 to 3 minutes 3 or 4 minutes అలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫుల్ ఇది వైట్ కలర్లో రావాలన్నమాట. ఓకేనా? కొంచెం పెంచుతున్నాను నేను. సో నెంబర్ 2లో పెట్టేశాను స్పీడ్గా అవ్వడానికి. చూడండి, ఇదైతే వైట్ కలర్లో అయిపోయింది కదా.
సో ఇలా లోపలే పెట్టి ఆపాలి, మళ్ళీ బయటికి తీసారంగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆపేసాను కదా. సో ఇది ఎగ్ కాబట్టి మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఎసెన్స్ అయితే తెచ్చుకున్నాం. నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది చాక్లెట్ ఎసెన్స్ తెచ్చుకున్నా. అండ్ ఇది వెనిల్లా ఎసెన్స్, ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఎసెన్స్ అంటే సిరప్ లాగా ఉంటుంది అనమాట. సో మనకి ఎగ్ స్మెల్ పోయి మంచి ఫ్లేవర్ స్మెల్ రావడానికి ఇలా ఉంటుంది. చూడండి, మీకు ఈ కంపెనీలో దొరుకుతుంది. ఇది జస్ట్ ఒక 44 రూపీస్ పడింది అంతే, ఒక 40 రూపీస్ అనుకోవచ్చు. సో ఇది 2.5 ml అనమాట, అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్. ఇది ఒక హాఫ్, ఇది అండ్ వెనిల్లా హాఫ్ వేసిన. ఫస్ట్ చాక్లెట్, సో ఇది ఫుల్ వేస్తున్నాను. ఓకే, ఇదొక హాఫ్. నెక్స్ట్ ఇది వెనిల్లా ఎసెన్స్. వెనిల్లా ఎసెన్స్ కూడా ఒక హాఫ్ వేస్తున్నాను. సో ఇదొక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. సో గాయస్, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ అనమాట ఇది. సో ఏ ఫ్లేవర్ లేకుండా నార్మల్ ఉండేలాగా చూడండి. నెక్స్ట్ ఇది ఒక టేబుల్ స్పూన్ ఫుల్. సో ఇందులో ఒక ఫుల్. ఓకే, అండ్ ఇప్పుడు మనం రిఫైన్డ్ ఆయిల్ వేయాలి. నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒక 1/4 కప్ వేయాలన్నమాట, అంటే ఇందులో ఒక 60 ml అని ఉంది. సో 1/4 కప్. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మిక్స్ అయ్యే వరకు మనం బీటర్తో మనం మిక్స్ చేసుకోవాలి. సో 1లోనే పెడుతున్నా. సో నేనైతే ఇదంతా బీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మైదా వేసుకుందాము. ఈ మైదా సేమ్ కప్ మనం షుగర్ ఎంతైతే వేసామో అంతే కప్ మైదా వేయాలి. ఓకే, సో గాయస్, నేను ఇప్పుడు ఇందులో నుంచి 1/2 కప్ తీసేస్తున్నా. ఓకే, అయితే ఇందులో నుంచి 1/2 కప్ తీసేస్తున్నా. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. దీంతో నేను 1 కప్ మైదా వేసిన వెంటనే ఇప్పుడు ఒక 1/2 కప్ తీసేయండి. ఈ 1/2 కప్ బదులు ఇంకా ఇది మనం యూజ్ చేయమన్నమాట. దీని బదులు మనం కోకో పౌడర్ వేసుకుంటాము. సో లెట్ మీ డూ దిస్. మీకు దగ్గరలో బేకరీ ఐటమ్స్ అని చెప్పి సపరేట్గా కూడా అమ్ముతారు, అందులో మీకు దొరుకుతుంది ఇది కోకో పౌడర్. సో ఈ 1/2 కప్ నేను తీసుకొని కోకో పౌడర్ వేస్తున్నాను. కోకో పౌడర్ అన్ని మెజర్మెంట్స్ అయితే పక్కాగా కరెక్ట్గా ఉండాలి, లేదంటే మీకు అసలు కేక్ సరిగ్గా రాదు. ఇంత తీసుకొని ఇలా మెజరింగ్తో ఇంత ఈక్వల్గా. సో గాయస్ ఇలా వేసేసా. సో పక్కా జల్లెడైతే వేయాలి గాయస్, లేదంటే మీకు సరిగా రాదు. సో గాయస్, మీకు ఇవన్నీ కరెక్ట్గా మెజరింగ్తో మాత్రమే వేయాలి. అండ్ ఇది జల్లించాలి, ఎందుకంటే మీకు ఏదైనా చిన్న బాల్స్ లాగా కానీ ఏదైనా ఉన్నా మీకు పైన ఉండిపోయి మీకు సాఫ్ట్ పౌడర్ అంతా మీకు వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడే మీకు కరెక్ట్గా నీట్గా బబుల్స్ రాకుండా వస్తాయి అన్నమాట. అండ్ ఈ మెజరింగ్ కప్స్ అయితే మీకు అమెజాన్లో సెట్ చెప్పాను కదా, అందులో ఇది 250 ml అనమాట, అంటే అరౌండ్ 250 grams. సో ఇది 1 కప్ 250 ml. అండ్ అందులో పావు అంటే 60 ml. సో 60 ml నేను అందులో నుంచి మైదా తీసేసి ఈ 60 mlతో కోకో పౌడర్ వేసాను అనమాట. సో ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేయాలి. ఈ 1 టీ స్పూన్ వేయండి బేకింగ్ సోడా. ఇది కూడా ఇలా కొలతలతో తీసేయండి. ఓకే, ఇది ఒక 1 టీ స్పూన్. నీట్గా అయిపోతుంది. ఇది నేను కొంచెంగా వేసుకొని ఒక 2 టైమ్స్ వేసుకొని నేను ఇది బాగా బీట్ చేసుకుంటాను. ఇదంతా చూడండి. యాక్చువల్లీ ఇది కూడా మిక్సింగ్ అన్నమాట. లాస్ట్లో ఇది కూడా నాకు సెట్లోనే వచ్చింది. సో ఇది హాఫ్ వేసా. దీంతోనే మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా చేస్తే మనకి బబుల్స్ రాకుండా ఉండలు రాకుండా బాగా మిక్స్ అవుతుంది. ఒక హాఫ్ వేసాను. సో ఈ ప్రాసెస్ కూడా మీకు ఓకే ఇలా తిప్పేయకూడదు.
ఓకే, ఒక సైడ్లోనే ఇలా తిప్పాలి. అండ్ ఇలా చేసిన ఇలా దీని సమ్ కట్టింగ్ ప్రాసెస్ అంటారంట. నేను మొత్తం రీసెర్చ్ చేసి నేర్చుకుంటున్నా. సో ఇలా చేయండి ఒకటే. ఓకే, అటు ఇటు చేయకండి, సరిగా రాదు కేక్. ఒకటే స్టైల్, లైక్ దిస్ ఇలా. సో ఇది కూడా వేసేసాను గైస్. కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా చేయండి. ఇలా కట్ ప్రాసెస్ అయితే నాకు భలే బెటర్ అనిపించింది. మొత్తం నీట్గా మిక్స్ అవుతుంది. మొత్తం అయితే సెట్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఇది ఇందులో హాఫ్ అయితే వేస్తున్నా. మొత్తం ఫుల్ అయ్యే వరకు వేయకండి, ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను రెండిట్లో ఇలా వేసేసాను గైస్. సో ఇలా బీట్ చేసుకోండి. ఏదైనా వాటర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, సో మనం ఇలా డైరెక్ట్గా ఓవెన్లో అయితే నేను చేస్తున్నాను. సో ఇలాంటిది ఒకటి తీసుకోండి, ఓవెన్కే వస్తుంది. సో దీన్ని ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఆన్ చేసి, సో ది కన్వెక్షన్ అని ఒకటి ఉంటుంది బటన్, ఇక్కడ మీకు చూస్తే ఎల్జీ మాది. సో దీన్ని, సో ఇప్పుడైతే అది ప్రీ హీట్ అవుతుంది గాయస్. సో జస్ట్ ఇక్కడ సౌండ్ వస్తుంది అవ్వంగానే, అయిన వెంటనే నేను ఆఫ్ చేసేసి డైరెక్ట్గా బౌల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం వేడిగా ఉందండి. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఒక 10 minutes అయితే పెడుతున్నాను. గైస్ సేమ్ ఇది కూడా నేను ఒక 160 degreesలో బేక్ చేస్తున్నాను. జస్ట్ ఒక 10 minutes అయితే ఒక 15 minutes అయితే పెడతాను. అంటే చిన్నదే కదా, ఒక 10 minutes ట్రై చేసి చూద్దాం. ఇంకా అవ్వకపోతే కొంచెం పెంచుదాం తర్వాత. సో గైస్ నేనైతే ఫస్ట్ ఇదంతా ఇలా కట్ చేసుకుంటున్నా. సైడ్స్ కొంచెం ఎలాగో కొంచెం అంటుకుంటుంది కదా, సో లైట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇందులో పీసేసా. ఇప్పుడు చూడండి, మనం బటర్ పేపర్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువగా అంటుకోదన్నమాట. కేక్ అయితే చాలా మెత్తగా ఉంది, పర్ఫెక్ట్ అనే చెప్పాలి. వావ్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. చూడండి కేక్ ఎంత మెత్తగా వచ్చిందో, స్పాంజ్ లాగా. దీన్ని నేను మధ్యలోకి కట్ చేస్తున్నాను. మనకి ఆ సెట్లోనే వచ్చింది, బేకరీ సెట్లో కేక్ ఇలా పెట్టుకొని. ఇది కూడా అందులోనే ఇస్తారు, 2 ఇచ్చారనమాట. అయిపోయిందనమాట. ట్రై చేస్తారంట ఫర్ ద ఫస్ట్ టైం. చూడండి, సో మీద ఇంట్రెస్టెడ్గా వచ్చారు. సో గాయస్ ఇప్పుడైతే నేను ఐస్ క్యూబ్స్లో వాటర్ పోసుకొని వచ్చాను. కూలింగ్ వాటర్ ఉండాలి. దీనికి కొలతలు ఇంత పర్టికులర్గా ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఒక 2 spoons తీసుకున్నా. షుగర్ పౌడర్. సో గైస్ మనమైతే ఈ షుగర్ సిరప్ చేసాం కదా, అంతలోపు మనం కేక్ అయితే చల్లార పెట్టడానికి పక్క రూమ్లో పెట్టాను, ఫ్యాన్ ఆన్ చేసి. ఎందుకంటే అది కొంచెం కూడా లైట్గా గోరువెచ్చని అని కూడా ఉండకూడదు. ఓకే, చాలా చల్లగా ఉండాలన్నమాట. ఐ మీన్ నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. అంతలోపు మనం విప్డ్ క్రీమ్ తయారు చేసుకుందాం. మనకి సేమ్ ఇది కావాలి కాబట్టి నేను ఇది వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఇది డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవ్వదు. సో మీరు ఇది స్కేర్లెట్ యూజ్ చేసేటట్టయితే దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి. ప్రెస్ చేయలేదనుకోండి, ఎంత తీసినా మీకు రావు, టైట్ ఉంటుంది. సో ఓపెన్ చేసేటప్పుడు ప్రెస్ చేసి అప్పుడు మీరు తీయాలి ఇలా. ఓకే, ఇది కొంచెం ఎక్కువ
టైం టేకింగ్ ఇది. ఇలా స్పీడ్గా చేయాలన్నమాట. ఇలా స్పీడ్గా చేస్తే మీకు విప్పిడ్ క్రీమ్ బాగా అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా పడకూడదు, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు అసలు కింద పడకూడదు. అంత వచ్చే వరకు మీరు చెయ్యాలి. ఓకే, అంత కన్సిస్టెన్సీ ఉండాలి ఇక్కడ, లేదంటే మొత్తం కరిగిపోతుంది, మనకి ఐసింగ్ అనేది సరిగా రాదు. ఓకే, సో గైస్ కేక్ మనకి వచ్చేయకుండా ఒక కింద కొంచెం క్రీమ్ అయితే అప్లై చేస్తున్నా. సో ఇది షుగర్ సిరప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇది మనం లైట్గా వేసుకుందాం. కొంచెం లైట్గా మెత్తగా ఉంటుంది ఇది పెట్టుకుంటే. జస్ట్ ఇలా తీసి ఇలా బాగా వచ్చిందంటే నేను బేకరీ పెట్టేస్తాను గాయస్. సో అందరూ మా బేకరీకి రండి. ఇది రాస్తున్నా, క్రీమ్ రాస్తున్నా. రొటేట్ చేయడానికైతే నాకు చాలా కన్వీనియంట్గానే ఉంది. ఇప్పుడు చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం ఒక మిల్క్ కాంపౌండ్, చాక్లెట్ కాంపౌండ్ అయితే కావాలి. చాలా పౌడర్ చేసి చేయాలన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. సో మనకి ఒక 1 kg కాబట్టి ఒక 1 కప్ అయితే సరిపోతుంది. యాక్చువల్లీ ఫ్రెష్ క్రీమ్ వేయచ్చు, బట్ నేనైతే మిల్క్ వేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలన్నమాట. అంటే ఒక కప్లో వాటర్ తీసుకొని అది కొంచెం వేడయ్యాక దానిపైన ఒక చిన్న బౌల్ ఆర్ యాక్చువల్లీ పెద్ద బౌల్ తీసుకోండి, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా చిన్న బౌల్ తీసుకొని దీన్ని ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం కరగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను కరిగే వరకు. సో గాయస్, నేనైతే చాక్లెట్ గనాష్ చేసేసాను. ఇది కొంచెం ఎక్కువ మిల్క్ పెట్టి చేశాను అనమాట. అండ్ ఇది తక్కువ మిల్క్ పెట్టి ఇలా గట్టిగా డెకరేషన్ కోసం ఇలా చేశాను. అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ ఇది ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నా దీని మీద. సో మనం టేస్ట్కి ఇలా చాక్లెట్ ఇలా పెట్టుకోవచ్చు. అంటే మన టేస్ట్ కోసం కొన్ని చాక్లెట్ చిప్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను లైట్గా. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి పైన ఇలా పెడుతున్నాను. ఈ షుగర్ సిరప్ని ఇలా పోసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. చాలా కష్టపడి నేనైతే విప్డ్ క్రీమ్ ఇందులో వేసాను. సో డిజైన్స్ అయితే నేను ట్రై చేస్తాను. వావ్, ఓ మై గాడ్. జస్ట్ అలా ఫినిషింగ్ కోసం ఇలా చేస్తాను. సో ఎలా అంటే తల ప్రాణం తోకకొచ్చింది అన్నట్టుంది మాకు ఇది. ఎందుకంటే ఈ డిజైన్ కానీ అండ్ ఈ కేక్ బేక్ చేయడం కానీ అండ్ దీనికోసం ఈ గనాష్ కానీ తయారు చేయడానికి అండ్ మొత్తం చాలా కష్టంగా అనిపించింది. బట్ we really enjoyed a lot. We love this process and ఫ్యూచర్లో నేను ఇంకా మంచి మంచి కేక్స్ చేయాలని అందరూ కోరుకోండి. హలో గాయ్స్, నేనైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇదైతే మేము ఇంట్లోనే సింపుల్గా క్యూట్గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి సింపుల్గానే ఇలా ఇదంతా డెకరేట్ చేసుకున్నాము. అండ్ మా ఎక్వేరియం చూసారా ఎంత క్యూట్గా ఉందో, మా బీటా ఫిష్ ఇది. అండ్ ఇప్పుడు కేక్ అయితే కట్ చేసుకుంటున్నాము. Let's get started. Hey, I've seen this one. This is a classic. ఆ అవుట్ఫిట్ ని ట్రై చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ డ్రెస్డ్. So guys, finally happy new year అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ మనం కేక్ కట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. నేనైతే ఫుల్ ఈగర్గా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ముందు. హ్యాపీ న్యూ ఇయర్.
షేప్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగుంది. మెత్తగా బాగుంది. మా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఎప్పుడన్నా చేసి పెడతాను. తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేంటి బాబు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అమ్మో కేకు 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 అమ్మో ఎన్ని కేకులు, చిన్న కేకు పెద్ద కేకు, అయ్యో వీటన్నిటిని ఎలా తినగలను. సో గాయ్స్, ఇవే మా న్యూ ఇయర్ సింపుల్ అండ్ క్యూట్ సెలబ్రేషన్స్ అనమాట. నేనైతే కేక్ బేక్ చేశాను, ఫుల్ హ్యాపీ ఉన్నాను. అండ్ దట్టు టేస్ట్ కూడా బాగా వచ్చింది కదా, ఇంకా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సో గాయ్స్, అండ్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చాలా వస్తాయి. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. సో మీ అందరికీ ఇలాగే మంచి మంచి హ్యాపీనెస్ రావాలి అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. సో లెట్స్ అందరికీ మంచి సక్సెస్ రావాలి, అనుకున్నవన్నీ అయిపోవాలి, మేము కూడా అనుకున్నవన్నీ అయిపోవాలి. సో అందరూ హ్యాపీగా అండ్ ఈ ఇయర్ కూడా చాలా ప్లేసెస్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. రాజస్థాన్కి, ముంబైకి అండ్ ఢిల్లీకి, ఇలా చాలా ప్లేసెస్ ఇండియాలో వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అవి వెళ్ళినప్పుడు ఆ ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేస్తాము. తిరుపతి వీడియోకి అయితే మాకు చాలా సపోర్ట్ వచ్చింది. సో ప్రతి వీడియో అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Thank you guys. Thanks for watching this video. Bye bye. That's it guys. Thanks for watching this video. Don't forget to like, comment, share and subscribe. Please support our channel, The Delight Couple.